వేణుగోపాలరావు ఆయన లెక్క కాకుండా 100% కొంత మెచ్యూరిటీ మైండ్తో డీజీపీ పక్కనున్నా కానీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ లాల్ సలాం అంటే ఉద్యమ పంతాన్ని వదులుతలేనని ఇండైరెక్ట్గా చెప్పడం, అది కావాలి ధైర్యం. మల్లోజులలాగా ఆ శర్మ ఈ శర్మ కలిసిపోయి ఫడ్నవీస్ సమక్షంలో పోయి తుపాకీ ఇచ్చి లొంగిపోలేదు. తుపాకీ కాదుగా ఒక తూటా కూడా తెచ్చి డీజీపీ శివధర్ రెడ్డికి ఇవ్వలేదు. ఇది కదా ఉద్యమం నిజంగా నికార్సైన. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నిన్న మాట్లాడుతూ చంద్రన్న అయితేంది, బండి ప్రకాష్ అయితే ఏం చెప్పి తెలుసా? మేము లొంగిపోవట్లేదు, పరిస్థితులను బట్టి మా ఆరోగ్యం సహకరిస్తలేదు. అదేవిధంగా ఆపరేషన్ కగార్లో భాగంగా కొంత మేము ఆత్మరక్షణ పడాల్సిన అవసరం ఉంది, మా అవసరం ప్రజలకు ఉంది, 100% మేము జనంలోకి పనిచేస్తామని చెప్పారు. గది కదా మనగాడు మాట్లాడే మాట. సౌటలు మాట్లాడే మాటలు అట్లుంటాయి. ఫడ్నవీస్ కాడికి పోయి లొంగిపోయి కానగా అయ్యా అని ఈ మల్లోజుల కథ మరోసారి చెప్తా. ఎందుకు మల్లోజుల లొంగిపోవాల్సి వచ్చింది, ఎందుకు మల్లోజుల ఇంతమందిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చెప్తా. చీలిక కారణం ఏందో చెప్తాం. అగ్రకులాల బుద్ధులు మారవు. అక్కడ కిషన్ ఎవరైతే దేవ్జీ ఉందో దేవ్జీ కథ ఈయన కథ చెప్పే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మన నాయకత్వంలో పనిచేయడానికి నిజంగా అగ్రకులాలు పనిచేయ. ఇక్కడ కాదు కమ్యూనిస్ట్ పార్టీ కాదు, మావోయిస్ట్ పార్టీ కాదు, అగ్రకుల పార్టీలు ఏ పార్టీ అయినా ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంలో నడిచే ఏ పార్టీలైనా ప్రజాస్వామ్యానికి అయితే పనిచేసే ఏ పార్టీలో కూడా పనిచేయడానికి సిద్ధపడాలి మిత్రులారా.